ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం 417వ పేజీలో చూద్దామా. ఈ సమయమందు మొర్దెకై మాట్లాడుతున్నాడు రాణి అయినటువంటి ఎస్తేరమ్మతో, నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడలా యూదులకు సహాయము, ఆ మాట చూడండి, యూదులకు సహాయమును విడుదలయు యొక్క దిక్కు నుండి వచ్చును గాని. ఆ 3వ మాట మరి యొక్క దిక్కు. యెహోషాపాతు ఏమని ప్రార్థన చేశాడు? నీవే మాకు దిక్కు. మొర్దెకై అంటున్నాడు, అమ్మ నీ ద్వారా సహాయం రాకపోవచ్చు, కానీ సహాయము చేసే దిక్కు ఒకటి ఉంది. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, అన్ని దారులు మూసుకుపోవచ్చు మీకు భూమి మీద, కానీ పరలోకపు ద్వారం ఎప్పుడు తెరిసే ఉంటుంది. కొంతమందికి మనం భరోసా ఇస్తాం చూడండి, ఉత్తుత్తి మాటలు. 24/7 ఎప్పుడైనా మీరు మా ఇంటికి రావచ్చు, మా ఇంటి ద్వారాలు తెరిచి ఉంటాయి. అబద్ధం కాదు. పడుకునేటప్పుడు ద్వారాలు మూసి పండుకోం మనం. అంగడికి వెళ్ళి ఏదైనా వస్తువు కొనుక్కునేటప్పుడు వాకిలు వేసిపోం మనం. కానీ అబద్ధపు మాటలు చూడని చెప్తే ఎప్పుడైనా రా, మా ఇల్లు ద్వారాలు తెరిచి ఉంటాయి అని. మన ద్వారాలైనా అప్పుడప్పుడు మూసి తెరుస్తూ ఉంటాం, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మనతో సదాకాలం ఉండే దేవుడు. భూమి మీద మనకు సమస్య ఎదురైనప్పుడు నీవే దిక్కుని ఆయన శరణు వేడగలిగితే ఆ పరిశుద్ధుడైన దేవుడు మనకు సహాయము చేసి రక్షించుటకు సామర్థ్యము కలవాడు. యెహోషాపాతు అలాగే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే యుద్ధానికి వెళ్ళిపోయారు. మాటుగాండ్రను దేవుడే వారి మనస్సులో పెట్టించాడు. అంటే వీళ్ళు ఒక దిక్కు నుంచి వెళ్తూ ఉన్నారు, 3 దిక్కులు శత్రువులు ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు మన చర్చికి 4 దిక్కులు ఉన్నట్లుగా అటు నుంచి యెహోషాపాతు వస్తుంటే ఈ దిక్కున అమ్మోనీయులు ఉన్నారు, ఈ దిక్కున మోయాబీయులు ఉన్నారు, ఈ దిక్కున మెయోనీయులు ఉన్నారు. 3 దిక్కులు ఫిల్ అయినాయి. వాళ్ళు వస్తున్న దారిలో ఒక్కసారిగా 3 గుంపులు వచ్చి మింద పడితే యెహోషాపాతు సైన్యము నాశనమైపోతుంది. కానీ దేవుడు చెప్పాడు, మీరు యుద్ధానికి వెళ్ళండి, వెళ్ళేటప్పుడు ఒక పని చేయండి అన్నాడు. ఏం చేయాలి ప్రభు అన్నాడు. చూడండి ఏం చేశారు. 21వ వచనం, ఏం చేయాలి అని అంటే, మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా. చాలు ప్రియులారా, ఏం చేశాడు? ఎవరైనా చేస్తారు ఈ పని? సాయంత్రం మన ఇంటి మీదకి దండెత్తి వస్తారు అంటే మందిరంలోకి వచ్చి పాటలు పాడతామా? బయట నిలబడి పాటలు పెట్టుకోగలమా మనం? ఎంత భయపడతాం. కానీ దేవుడు చెప్పింది యెహోషాపాతు చేశాడు. ముందు గాయకులను పెట్టాడు, మీరు పాడండి. వెనకల యాజకులను పెట్టాడు, మీరు స్తుతించండి. అటువైపున సైన్యం ఉంది, ఆయన కృప నిరంతరముండుగాక అని. ఇప్పుడు కత్తి పడితే ముందు ఎవరి మీదకి పడాలా? ఆ పాటలు పాడేవాళ్ళు పాస్టర్లే చచ్చేది ముందు. ఫస్ట్ టార్గెట్ వాళ్ళే. కానీ వాళ్ళు పాట పాడుతుంటే తర్వాత 22వ వచనాన్ని చూడండి. మాటుగా ఇందాక చెప్పాను కదండి, తలలేపండి. 3 దిక్కులు ఉన్నారు కదా, ఈ 3 దిక్కులలో వారి ఆత్మలు భ్రమసిపోయేటట్టుగా దేవుడు వారి ఆత్మల్లో ఒక భేదాన్ని పుట్టించాడు. ఏంటో తెలుసా? అటువైపు నుంచి యెహోషాపాతు వస్తున్నాడు, సైన్యము వస్తుంది, వారి వెంట బంగారు వెండి సామగ్రి ఉంది. పొరపాటుగా ఈ మోయాబులు అనబడే వాళ్ళు యెహోషాపాతుతో కలిస్తే అమ్మో మనల్ని చంపుతారేమో అని వీళ్ళు అనుకున్నారు. ఇదే మాట వీళ్ళు అనుకున్నారు, అదే మాట వాళ్ళు అనుకున్నారు. ఇలాగ ముగ్గురు అనుకొని ఏం చేశారంటే, మొట్టమొదట యెహోషాపాతు రాకముందే ఈ పక్కనున్నను చంపుదామని వీళ్ళు వచ్చి వీళ్ళని చంపారు, వీళ్ళు పోయి వాళ్ళని చంపారు. వీళ్ళే ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయి అందరూ శవాలుగా ఉంటే అక్కడికి వచ్చారు. చూడండి వాళ్ళు. చూద్దామన్నమాట. 23వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. అమ్మోనీయులను
మోయాబీలను షేయూరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేయూరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు ఒక్కరిని ఒకరు ఏం చేశారంట? చంపుకోవడం ప్రారంభమైంది. చచ్చిపోగానే ఆస్తి తీసుకొని పోయారు యెహోషాపాతు. దేవుని ప్రియబిడ్డలారా, ఎన్నో సందర్భాల్లో మీకు చెప్పాను, సందర్భానుసారంగా ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ పులివెందుల పట్టణంలో సేవ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో విపత్కరమైన పరిస్థితులు నేను ఎదుర్కొంటూ వచ్చినప్పుడు నేను నిలబడింది ఒక్కనే అని అందరూ అనుకున్నారు. కానీ నాతో పాటు ఆయన నిలబడి రక్షిస్తూ వచ్చాడు. నిన్నెందుకు రక్షించాడు ఆయన? నిన్నెందుకు మధ్యలో అనాథగా విడిచిపెడతాడు ఆయన? భర్త భార్య జీవితంలో కొంతకాలమే ఒకరికొకరు తోడుగా ఉంటారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మనతో ఉండి ఎంత దాకా ఉంటాడు? సదాకాలము. మన వరకు కాదండోయ్, మన వరకు కాదు. దావీదుతో అదే చెప్పాడు, నిన్ను తర్వాత నీ కుటుంబాన్ని. అందుకే దావీదు ప్రార్థన చేసింది, ప్రభువా ఇంతగా నన్ను హెచ్చించుటకు నువ్వు ఎంతటి వాడవు, నా మీదనే కాకుండా నా సంతానం మీద కూడా దృష్టి నిలుపుతానని చెప్పావే. నీలాంటి దేవుడు ఎవరున్నారు ప్రభువా? నీ శరణు వేడుతున్నాను, నువ్వు చెప్పిన మాట ప్రకారంగానే చెయ్యి, నేను కావలసిందన్ని సిద్ధపరిచే సొలొమోనుకి ఇస్తాను అని చెప్పాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఎప్పుడు సహాయం చేస్తాడు. అంత మాత్రం కాదు, మనల్ని రక్షిస్తాడు. మూడవది, ఆయన మనతో ఉండి ఏం చేస్తాడో చూద్దామా? లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 41వ వచనాన్ని చూద్దాం. ఆయన మనతో ఉండి ఏం చేస్తాడో. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, ఎంతకాలము మీతో ఆ మాట చూడండి, నేనెంత కాలము మీతో కూడా ఉండి మిమ్మును సహింతును. చాలు. మూడవది ప్రియులారా, ఆయన మనతో ఉండి మనల్ని సహిస్తూ ఉన్నాడు. ఇంకా మనతో ఉండి మనల్ని సహిస్తూ ఉన్నాడు, భరిస్తూ ఉన్నాడు. మనం మంచి వాళ్ళం కాకపోయినా, దుర్మార్గపూరితంగా వాక్యమని బయటికెళ్ళి పనికిమాల పనులు చేసినా ఆయన ఇంకా ఏం చేస్తున్నాడు? సహిస్తూ ఉన్నాడు, సహిస్తూ ఉన్నాడు. నీకు వాక్య వివరణలోనికి వెళ్ళక ముందుగా ఒక మాట చెప్పానా? మీ ఇంట్లో ప్రతి ఇంట్లో మీకు ఒకరో ఇద్దరో ముగ్గురో పిల్లలు ఉంటారు. ఖచ్చితంగా ఉన్నారు కూడా అన్ని ఇళ్లలో. ఒకేసారి ముగ్గురు పిల్లలు అలగరు. మహా అలిగితే ఒకరు అలుగుతారు, ఇంకొకరేమో ఫ్రీగా ఉంటారు. వాళ్ళకి తెచ్చారందుకు వీడు అలగడము, ఏదో ఒకరు అలుగుతారు, ఇంకొకరు బాగానే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఎవరైనా అలిగితే ఒకరిద్దరే అలుగుతారు మీ పిల్లలు. కానీ నాకు ఇంతమంది అలుగుతా అంటారు ప్రతి వారం. మరి నా పరిస్థితి ఎవరు చెప్పుకోమంటారు? మా పిల్లలుగా, దేవుని పిల్లలుగా కొంచెం వాక్యం తగిలిందనుకోండి, కొన్ని పురుగులు ఉంటాయి కొన్ని చెట్ల మీద, మీరు చూడండి, టచ్ చేసామనుకోండి రుయ్యనట్టు ముడుచుకుపోతాయి. అట్ట ముడుచుకుపోతూ ఉంటారు. మరి మా పరిస్థితి, ఒక 100 మంది కలిగిన సంఘంలో నా పరిస్థితి ఎట్లంటే, భూమి మీద ఉన్న సర్వమానవాళి ఎడల ఆయన ఎంతగా సహిస్తున్నాడు, ఎంతగా సహిస్తున్నాడు చెప్పమంటారా? కీర్తనల గ్రంథము 78వ కీర్తన 38వ వచనాన్ని ఆ మాట చూడండి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను చూడండి, తన ఉగ్రత అంటే తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమార్లు కోపాన్ని అణుచుకొని ఏం చేస్తున్నాడంటే దేవుడు కోపం అనుకున్నాడు, అంచుకుంటూ ఉన్నాడు. ఆయన కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఆయన ఎందుకో తెలుసా? ఆయన కోపపడితే భూమి మీద ఉన్న మానవులు సైతం ఏమైపోతారు? మట్టి అయిపోతారు. అందుకే నీ కోపానికి తాళగలవాడు ఎవడు ప్రభువా అన్నాడు భక్తుడు. ఇంకా కీర్తనాకారుడు 30వ కీర్తనలో మాట్లాడుతుంటాడు, నీ కోపము నిమిషం మాత్రమే,
నీ దయ ఆయుష్షు కాలం. సహిస్తున్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి దైవజనాంగమా, ఈ రోజు వరకు నీవైనా నేనైనా బ్రతికి బట్ట కట్టగలిగాము అంటే మన ప్రార్థన, మన భక్తో, మన శక్తో, మన అర్పణ ఏది కాదు. సహిస్తూ ఉన్నాడు ఆయన. ఎంతగా అంటారా? ఇంకో మాట కూడా చూపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని, ఎందుకట ఎవడు నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు నీ ఎడల ఏ శాంతము? దీర్ఘశాంతం. ఈ రోజు వరకు శాంతమూర్తి అయిన ఎందుకోసము అనంటే నశించిపోతారు నేను కోపగించుకుంటే, మసి అయిపోతారని, మారు మనస్సు పొందాలని దీర్ఘశాంతము కలిగిన దేవుడై సహిస్తూ మనతో వస్తూ ఉన్నాడు. ఇంకా అలాగని ఎప్పుడు సహనమే కలిగి ఉంటాదనుకోమాకండి. ఆయన కోపానికి తాళగలవాడు ఎవడు లేడు. అందుకే సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం. ఎన్నోసార్లు చెప్తాం కొంతమందికి, వినరు 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 హఠాత్తుగా చచ్చిపోతారు. చూడండి, దేవుని శాంతాన్ని, దేవుని సహనాన్ని మనము చాతగానితనంగా తీసుకోకూడదు. ఆయన మనతో ఉన్నది ఎందుకో తెలుసా? మనతో నడుస్తున్నది ఎందుకో తెలుసా? అప్పుడప్పుడు మనం అంటాం చూడండి మన పిల్లలను, చూస్తున్నా, నిన్ను చూస్తూ ఉన్నా, సహిస్తూ ఉన్నా, ఒక్కరోజు పట్టుకున్నానంటే ఎముకలు ఎంచుతా అంటాం. ఎముకలు ఎంచకపోయినా కనీసం ఈపు వాయగొట్టనన్నా వాయగొడతాం. ఎన్ని మాటలు చెప్పానురా నీకు, ఎన్ని మాటలు చెప్పానే నీకు, చలనమే లేదా, చెబుతున్నా అదే తప్పు చేస్తావని మన పిల్లలు వీపు వాయగొడతాం. బహుశా ఇప్పటికే కొంతమంది వీపులు వాసాయి అంటే కొన్ని శ్రమల గుండా వెళ్ళారు. అయినా మార్పు చెందకపోతే హఠాత్తుగా భూమి మీద నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. దేవుడు మనతో ఉండి సహనము చూపుతూ, కీర్తనాకారుడు అన్నాడు, తన కోపాన్ని అణుచుకుంటూ ఉన్నాడట. ఎంతకాలమో తెలుసా? గ్రంథం 42వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి చూడండి. ఎంత మాట! చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటిని, ఊరకొని నన్ను అణచుకొంటిని. ఎందుకని? మారతావని. ఆయన అణుచుకుంటున్నది చేతకాక శిక్షించలేక కాదు, మారతావని అణుచుకొని ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మనతో సదాకాలం ఉండేవాడు. రెండవది, మీతో కూడా ఉన్నవాడు రక్షించే దేవుడు, మీతో కూడా ఉన్నవాడు సహించే దేవుడు. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. దినవృత్తాంతములు 2వ గ్రంథానికి మరొకసారి వద్దాం. 19వ అధ్యాయము 6వ వచనాన్ని, మీతో ఉండి ఏం చేస్తాడో ఆ మాట చూద్దాం. మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టియే గాని తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా, చూడండి ఆ మాట, ఆయన మీతో కూడా ఉండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. చాలు. ఆయన మీతో ఉండి మనుషుల వలె కాకుండా దేవుని వలె బహు జాగ్రత్తగా తీర్పు తీర్చే దేవుడు. తీర్పు తీర్చేది మనుషులు కాదు, దేవుడే తీర్పు తీరుస్తే. మనుషులు అనుకోండి, వీళ్ళు మా వాళ్ళే అన్నా రానిలే అంటారు. అప్పుడప్పుడు ఏమన్నా నాయకుడిని కలవడానికి పోయేటప్పుడు చూడండి,
ముందే ఆ నాయకునికి దగ్గరగా ఉన్న వ్యక్తులను ఏర్పరచుకుంటారు. వారితో మాట్లాడుకొని ఎంతమంది అన్న క్యూ ఉండని, లైన్లో ఉండని, వాళ్ళు వెళ్ళి వాళ్ళ ద్వారా లోపలికి వెళ్ళిపోతారు. ఏంటి వాళ్ళ లోపలికి వెళ్ళిపోతున్నారంటే, వాళ్ళు మా వాళ్ళండి, మేము పంపించుకుంటాం. ఇప్పుడు దేవుడే తీర్పు తీరిస్తే మనుషుల నియమం ఉండదు. మనుషుల నియమం ఏంటో 7వ వచనం చదవండి, అక్కడే ఉంది చూడండి. మనుషుల నియమం ఏంటో చూడండి, దేవుని నియమం ఏంటో చూద్దాం. యెహోవా భయము మీద ఉండును గనుక నీ మీద ఉండును గాక, నుండి హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దోషము లేదు. ఏంటట? దౌష్ట్యము లేదు. ఆయన పక్షపాతి కాడు. లంచము పుచ్చుకొనువాడు కాడు. మనుషులైతే పక్షపాతి, ఆ రెండవది లంచం పుచ్చుకొని ఏం పని చేయమంటే చేస్తారు. మనుషుల తీర్పు, దేవుని తీర్పు చెప్తున్నాను ప్రియులారా. మనుషులు లంచం తీసుకొని ఏం చేయాలో అది చేస్తారు. అందుకే అప్పుడప్పుడు చూడండి, అయ్యా పని చేయండి పని చేయండి పని చేయండి అని తిరుగుతుంటే గనా, మొన్నటి దినాన్ని అట్లే అన్నాడు. ఈ చర్చికి కావలసినటువంటి డీఫారం కోసం తిరుగుతుంటే తిప్పుతున్నారు, తిరుగుతూ ఉన్నాం. సర్వేర్ అన్నారు నాతో, ఎందుకు సార్ తిరుగుతారు అన్నాడు. మరి కావాలి కదా, పని కావాలి కదా అంటే, అవసరం లేదు సార్, మీరు డబ్బులు ఇవ్వండి, వాళ్ళే మీకు ఇంటికి తెచ్చిస్తారన్నాడు. అలాగనా, సరే ఎంతనో మీరే మాట్లాడండి అన్నాను. నేను మాట్లాడతానులే అన్నాడు. నిజంగా వాళ్ళే మాట్లాడారు, సాయంత్రానికి తెచ్చిచ్చారండి. వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇస్తే ఆ పని సాయంత్రానికి అయింది. మనుషులు లంచము తీసుకునేవారు. దేవుడికి నువ్వు ఈ పాపం చేసి ఆయనకు లంచం ఇచ్చినట్టుగా కానుకిస్తే నీ మీద ఉన్నటువంటి దోషాన్ని, పాపమే లేదు ఇతను మంచోడు అని ఆయన తీర్పు తీర్చేవాడు కాదు. లేదా నువ్వేదో అన్నదానం చేసావనో, నువ్వేదో వస్త్రదానం చేసావనో నీ పాపాన్ని తొలగించేవాడు కాదు. ఖచ్చితముగా ఆయన మీతో ఉండి నియమమును బట్టి తీర్పు తీరుస్తాడు. అందుకే అక్కడ రాయబడింది, ఆయన పక్షపాతి కాడు. ఒకరిని ఒకలాగా, ఒకరిని ఒకలాగా, ఒక జాతిని ఒకలాగా, ఒక కులాన్ని ఒకలాగా, ఒక మతాన్ని ఒకలాగా ఏర్పరిచేటటువంటి రాజకీయ నాయకుడు కాదు ఆయన. రాజకీయ నాయకుడు కాదు ఆయన. మెజారిటీ ఎవరైతే ఉందో వారికి కొమ్ము కాసేటటువంటి రాజకీయ నాయకుడు కాదు ఆయన. మైనారిటీగా ఉన్నారు కదా, వీళ్ళేమి నోరెత్తలేరని అనగదొక్కేవాడు కూడా కాదు ఆయన. ఆయన న్యాయవంతుడైన దేవుడు. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆయన మీతో ఉంటే నియమమును బట్టి, అనగా క్రమమును బట్టి ఏం చేస్తాడైనా? తీర్పు తీరుస్తాడు. దావీదుని గురించి దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడైన మనుషుడు ఒకడున్నాడు, నేను కనుగొన్నాను అన్నాడు. కనుగొన్న దావీదులో ఉన్నటువంటి పాపాన్ని బట్టి దావీదునేమి నెత్తిన పెట్టుకొని తిప్పల. దావీదు ఒక్కడిని చంపాడు, ఒక్క ఉరియాను చంపాడు. దావీదు ఇంట్లో ఎన్ని శవాలు లేసాయి? 4 లేసాయి. దావీదు ఒకరి భార్యను తన కౌగిట్లోనికి చేర్చుకోవడానికి, తన మీద నింద లేకుండా చేసుకోవడానికి ఒక్క ఉరియానే చంపాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఎంత ఇష్టమైనా సరే రాజ్యపడే ప్రసక్తే లేదని దావీదు కూతురు చచ్చింది, కొడుకు చచ్చాడు, ఆ గర్భవాసమున పుట్టిన 4 చచ్చారు. సరే, ఇప్పుడు మోషే దగ్గరికి వద్దాం. మోషే నా ఇల్లంతటిలో ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. ఆ మంచోడు ప్రభు, మోషే నమ్మకమైనవాడే. మరి మోషేని ఎందుకు ప్రభు నువ్వు ఆ కానానుకు పిలుచుకోవాలా? ఎందుకు పిలుచుకుపోలేదో తెలుసా? నా ప్రజలైనటువంటి వారితో మాట్లాడేటప్పుడు మాట జారాడు. తన కోపానికి లోనై నేను బండతో మాట్లాడమని చెప్తే బండనేం చేశాడు? కొట్టాడు. ఆ బండలో నేనున్నాను. కోపం అంచుకోలేక, ద్రోహులారా మీకు నీళ్లు కావాలా నేను ఇస్తానని చెప్పి ఆ బండను కొట్టాడు.
ఆ బండ మన ప్రభు అయిన యేసు క్రీస్తు అని చెబుతుంది. తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి ఆయను, ఆ రాయి ప్రభు అయిన యేసు క్రీస్తు. అక్కడ ఆయన నుండి కార్యం జరుగుతుందే తప్ప బండలో నీళ్ళ ఊటేమి లేదు, ప్రభు చేస్తున్నాడు. అందుకే అన్నాడు, మోషే చాలయ్యా, నేను నెత్తన పెట్టుకొని ఊరేగించాను, అంత కోపం ఏంటయ్యా నీకు? అంత కోపం ఏంటి? నేను మాట్లాడమని చెప్పాను, ముందు కొట్టమని చెప్పాను, ఇప్పుడు మాట్లాడమని చెప్పాను. వాళ్ళ కోపం బండ మీద చూపావు అని అంటే, ఒకవేళ ఎదురుగా నేనుంటే నన్ను కూడా ఏం చేస్తాను? కొడతావు. నువ్వు అక్కర్ల పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం. మరి ఎట్లా ప్రభువా? నోరు మూసుకొని ఇక్కడే ఉండు, ఇక్కడి నుంచి యెహోషువకు అప్పగించే బాధ్యత అన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, తన ప్రియమైన భక్తులు పాపము చేస్తేనే విడిచిపెట్టక శిక్షించి న్యాయముగా తీర్పు తీర్చిన దేవుడు, అంతకన్నా పనికి మాలిన బ్రతుకు బతికేటటువంటి మన బతుకులను గుర్తించి మనం చేసే ప్రార్థన ఏదో పరలోకానికి పెద్ద మేలు జరుగుతుంది అన్నట్లుగా పొంగిపోమాకండి. నువ్వు చేసే ప్రార్థనో, నువ్వు చేసేటటువంటి భక్తి జీవితమో దేవుడికి ఏదో మేలు జరుగుతుంది అనుకో మాకు. నువ్వు మార్పు చెందితే ఆయన తీర్పులో నువ్వు నిలబడవు, ఆయన ఎదుటికి సంతోషంగా వెళ్తావు. లేదు నీ ఇష్టానుసారంగా నేను ఇలాగే బతుకుతాను చచ్చేంత వరకు అంటే, చచ్చే లోపల నేను నరకాన్ని చూపించి కూడా చంపుతాడు దేవుడు. ఎందుకంటే మనం అప్పుడప్పుడు చెప్తుంటాను కదండి, బేకరీకి వెళ్తే సార్ ఒక 100 స్వీట్లు కావాలంటే టేస్ట్ చూడండి సార్ అంటానులా, అలాగ టేస్ట్ కూడా చూపిస్తాడు ఆయన. అందుకే న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు మనం ఎలాగున్నాం? ఆయన మనతో ఉండి జీవిత అంతం వరకు నడిపించాలని కోరుకుంటూ, మనతో ఉండి మనల్ని రక్షిస్తూ, మనతో ఉండి మనల్ని సహిస్తూ, మనతో ఉండి మనుషుల నియమమును బట్టి కాక దేవుని నియమమును బట్టి తీర్పు తీర్చాలని ప్రభు ఎదురు చూస్తూ ఉంటే, ఆయన మనతో లేడులే, మన ప్రక్కన లేడులే, మనం ఏం చేసినా ఆయన చూడలేదులే అని అనుకుంటున్నాము. ఎంత అవివేకులం మనం! ఆయన మన ప్రక్కనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. మనం పాపం చేసే ప్రతిసారి, మనం తప్పు చేసే ప్రతిసారి, మనం పనికిమాల పనులు చేసే ప్రతిసారి మన ప్రక్కన నిలబడి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన రోదిస్తూ ఉన్నాడు. నా బిడ్డలకు నేను ఎన్ని మార్లు చెప్పినా వీరిలో కొంత కూడా మార్పు లేదని ఏడుస్తూ ఉన్నాడు. ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఎట్లా? మీ పిల్లలు చిన్న పిల్లలైతే మీరు కొడతారు, అదే ఎదిగిన పిల్లవాడైతే, వాడు ఒక వయసు వచ్చిన వాడైతే, కొట్టే స్థాయి దాటిపోయింటే అప్పుడు ఏం చేస్తారు మీరు? అరే వీని గురించి నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, వీడిలాగా తయారైపోయాడే అని చెప్పి తల్లిగా తండ్రిగా ఏం చేస్తాం? మనం ఏడుస్తాం. మేము సభల నిమిత్తమై వెళ్తూ ఉంటే ఎందరో తల్లిదండ్రులు వచ్చి మా ఎదుట ఏడుస్తూ ఉన్నారు. ఎందుకమ్మా ఏడుస్తూ ఉన్నారు? వాడు పెళ్లి కాకముందు చాలా బాగుండేవాడన్నా, పెళ్ళైన తర్వాత చాలా చెడిపోయాడు, ఇప్పుడు మేము చెప్పినా మా చేయి దాటిపోయాడు, ఇలాగే బ్రతికితే ఏమి నాశనం అయిపోతాడో బాధపడుతున్నాం, మేము కన్నీళ్లు కారుస్తున్నాం. వాడి మార్పు కొరకు ప్రార్థన చేయండి. ఒక వయసు దాటిపోయిన తర్వాత వాడిని కొట్టలేక, గద్దించలేక, హెచ్చరించలేక భూమి మీద ఉన్న తల్లిదండ్రులే ఏడుస్తే, సృష్టికర్త అయిన దేవుడు ఎన్నో పర్యాయములు తన సేవకులు నిలబెట్టుకొని మాట్లాడుతున్న మార్పు లేని నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన రోదిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికతో అన్నాడు, మీరు మరలా పాపం చేసేటప్పుడు మరలా ఆయన ఏం చేస్తున్నారు? సిలువ వేస్తున్నారు. మీరు ఒకసారి అసూయ చేత రోమా గవర్నర్ వాళ్ళు సిలువ వేస్తే, తన స్వజనులను పడేవాడు సిలువ వేస్తే, మీరు ప్రతిరోజు ఆ ప్రభును సిలువ వేసి గాయాలలో గాయము చేసి చంపుతూ ఉన్నారు. తీర్పు ఉంది ఒకరోజు. జాగ్రత్త పరచబడదాం. ఈ సమయం ముందు ప్రభు అంటున్నాడు, మనతో మేలు చేయడానికి ఆయన వస్తూ ఉంటే
మనము కీడుగా బ్రతికి, నీతి లేకుండా బ్రతికి, డబ్బు కోసం గడ్డి తిని, ఇంకా చెప్పాలంటే నీచాతినీచంగా బ్రతికి ఏం మూట కట్టుకుంటాం, చచ్చాక ఏం తీసుకుపోతాం వెనకబడితే? మార్పు చెందలేదా? భూమి మీదనే బహుఘోరమైన నరకం ఉంది. జాగ్రత్త పరచబడదాం, జాగ్రత్త పరచబడదాం, జాగ్రత్త పరచబడదాం. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. మహాగణుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, ఆయన తీర్పులో పక్షపాతం ఉండదు. ఆయన లంచం తీసుకొని మాట మార్చేవాడు కాదు. కొంతమంది భూమి మీద చాలా పనికిమాల పనులు చేసి పలానా ఉండిలో 40 కోట్లు వేశారు, 50 కోట్లు వేశారంటారు. ఎలాగొచ్చాయి కోట్లు? లేదా పలానా అయినా పాపము చేసి ఇచ్చేటటువంటి దాంట్లో ఆయన మారతాడనుకుంటున్నారా? ఆయన డబ్బు మనిషి కాదు, డబ్బు పిచ్చోడు కాదు, లంచగొండి కాదు, పక్షపాతి అంతకన్నా కాదు. అందుకే ఆయన బిడ్డలముగా మార్పు చెందుదాం. ఆయన మనతోనే ఉన్నాడు. మనం తప్పు చేసే ప్రతిసారి బాధపడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, కోపాన్ని అణుచుకుంటూ ఉన్నాడు. మనం మార్పు చెందకపోతే తీర్పులో నిలవబడ్డప్పుడు, ఒక దినాన గొర్రెపిల్లగా వచ్చిన దేవుడు కొదమసింహమై వచ్చినప్పుడు మన జీవితాలు అగమ్య గోచరం అవుతాయి. కాబట్టి ఇప్పుడే పరివర్తన చెంది ప్రభు అడుగు జాడల్లో నడుద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడువైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడువైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. స్తుతినందదగిన పరిశుద్ధుడువైన దేవుడవు తండ్రి. మేము నమ్మదగిన వారము కాదు, నువ్వు నమ్మదగిన దేవుడవు. మా ప్రక్కన మాతోనే ఉండి మీరు చేసే విలువైన పనులేంటో మీ మాటల్లో నుంచి కొన్నిటిని మేము ధ్యానం చేసినప్పుడు మేము భయపడకుండా, మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా సదాకాలము మాతో ఉండడానికి ఇష్టపడిన దేవుడవు మాత్రము కాక మమ్మల్ని రక్షించుటకు తండ్రి, మమ్మల్ని బలపరచుటకు చాలిన దేవుడవు నాయనా. నువ్వు నేడు మేము అనుభవిస్తున్న ఈ రక్షణ భాగ్యం, ఆనందం మీదే. కాబట్టి మీరేదో చేతగాని దేవుడు, చూడని దేవుడు అని మా ఇష్టం వచ్చినట్టు మేము బ్రతికి భూమి మీద బహు వేదనకరమైన జీవితాన్ని చవి చూడకుండా జాగ్రత్త పరచబడి నేడే వాక్యం వింటుండగా పరివర్తన చెందడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.